బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 రోజుల కస్టడీలో భాగంగా కాసేపట్లో సిఐడి అధికారులు చంద్రబాబును విచారించనున్నారు. రాజమహేంద్రవరం జైల్లోనే చంద్రబాబును విచారించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు బాబును విచారించేందుకు ఏపీ సిఐడికి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. కస్టడీకి ముందు తర్వాత బాబుకి మెడికల్ టెస్ట్ చేయాలంది. మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ బ్రేక్ ఇవ్వాలని, విచారణ సమయంలో 5 గంటల 5 నిమిషాలకు బ్రేక్ ఇవ్వాలని ఏసీబీ కోర్టు అధికారులను ఆదేశించింది. విచారణ సమయంలో వీడియోగ్రఫీ తీయాలంది కోర్టు. 12 మంది సిడిడి అధికారుల బృందం బాబును విచారించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 రోజుల కస్టడీలో భాగంగా కాసేపట్లో సిఐడి అధికారులు చంద్రబాబును విచారించనున్నారు. రాజమహేంద్రవరం జైల్లోనే చంద్రబాబును విచారించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు బాబును విచారించేందుకు ఏపీ సిఐడికి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. కస్టడీకి ముందు తర్వాత బాబుకి మెడికల్ టెస్టులు చేయాలంది. మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ బ్రేక్ ఇవ్వాలని, విచారణ సమయంలో గంటకు 5 నిమిషాల బ్రేక్ ఇవ్వాలని ఏసీబీ కోర్టు అధికారులను ఆదేశించింది. విచారణ సమయంలో వీడియోగ్రఫీ తీయాలంది కోర్టు. 12 మంది సిడిడి అధికారుల బృందం బాబును విచారించనుంది.